వర్మను జీరో చేశామంటూ మంత్రి నారాయణ రచ్చ చేసే కామెంట్స్ అయితే చేశారనమాట. మరి దానికి పిఠాపురం నేత ఎలా స్పందించారు, ఏంటి, అసలు ఏ రకంగా జీరో చేశారు? అంటే వర్మ గారి గురించి పిఠాపురం వేదికగా ఇప్పుడని కాదు, గతం నుంచి కూడా ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా వర్మ గారిని ఉద్దేశించి ఎవరో ఏదో ఒక రకంగా అనడం, దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఎవరైతే అధికారంలో ఉన్నారో అది సిబిఎన్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళ మీద రుద్దడం. సో ఇలాంటిది చాలా కామన్గా వినిపిస్తుంది. అంటే వాళ్ళు ఏదో ఒక రకంగా వర్మ గారిని కించపరుస్తూ ఉన్నారు అనే విధంగా చాలామంది దీన్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ వర్మ గారికి తెలుసు ఎవరు ఎలాంటి వాళ్ళు అనే విషయం. ఆయన గత 23 ఏళ్ల నుంచి కూడా టీడీపీలోనే ఉన్నారు. ఆయనకు సిబిఎన్ గారు ఎలాంటి వాళ్ళు తెలుసు, మనకు నారా లోకేష్ గారు ఎట్లాంటి వాళ్ళో తెలుసు, పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా తెలుసు కాబట్టి ఆయన సీట్ని త్యాగం చేసి ఆయనకి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఆయన కూడా పిఠాపురం అనేది ఓన్లీ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించింది అయినప్పటికీ కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా పిఠాపురం పేరు వినిపిస్తుందంటే అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి చొరవే అనుకోవచ్చు. అయితే ఇప్పుడు ఏంటి, ఎందుకు వివాదం బయటకు వచ్చింది, వర్మ గారిని జీరో చేశామని నారాయణ గారు ఎందుకు అన్నారు అంటే, సో మరి ఏపీకి సంబంధించి మున్సిపల్ మంత్రి పొంగూరు నారాయణ గారు, సో ఆయనది ఒక ఆడియో రికార్డింగ్ అనేది బయటకు వచ్చిందనమాట. ఫోన్ కాల్ లీక్ అయింది. సో అందులో మాట్లాడుతున్నప్పుడు వర్మ గారిని జీరో చేసేసాము, అది కూడా పవన్ కళ్యాణ్ గారి కోసమే జీరో చేసేసాము అనే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. సో ఈ మాటని అడ్డు పెట్టుకొని చాలామంది చాలా రకాలుగా స్పందిస్తూ ఉన్నారు. ఎవరు ఏ రకంగా స్పందించినా కూడా ఇప్పుడు తాజాగా వర్మ గారు కూడా ఈ వ్యాఖ్యలకి క్లియర్గా స్పందించారు, క్లియర్గా చెప్పారు కూడా. మీరు ఏమైనా అనుకోండి, వర్మని ఒక కాగితం లాగా అనుకోండి, వర్మని ఒక గడ్డి పరక అనుకోండి, వర్మని ఇంక ఏదైనా అనుకోండి, నేను ఏంటో నాకు తెలుసు, నా పిఠాపురం ప్రజలకి తెలుసు, నాకు విపరీతమైనటువంటి నమ్మకం వాళ్ళ మీద ఉంది, అంటే వాళ్లకు నా మీద కూడా నమ్మకం ఉంది. సో నా మీద ఉన్నటువంటి గౌరవంతో నేను ఏది చెప్పినా కూడా వాళ్ళు అంగీకరించారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఆయన కూడా చాలా అద్భుతంగా చేస్తూ ఉన్నారు. సో ఆయన గురించి నాకు తెలుసు, నేను గత 23 ఏళ్ల నుంచి కూడా ఈ పార్టీలో ఉన్నాను కాబట్టి వాళ్ళ గురించి కూడా నాకు తెలుసు, వాళ్ళు ఎవరు కూడా ఉద్దేశపూర్వకంగా ఈ విధంగా అనిపించే వాళ్ళు కాదు. సో ఎవరు ఏమనుకున్నా కూడా పర్వాలేదు అంటూ ఆయన కుండ బద్దలు కొట్టినట్టు క్లియర్గా చెప్పేశాడు.